ఛానల్ షైనిస్ ఫ్యామిలీ టేక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఇంకా మీకు కనుక మా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజు తీసిన బ్లాగ్ అనమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే సాటర్డే రోజు ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదండి. ఎందుకంటే మార్నింగ్ లేగడమే లేట్గా లేచాము. ఎందుకంటే నా ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గలేదు. ఎందుకు ఫ్రైడే రోజు నైట్ సరిగ్గా నిద్ర రాలేదు. ఇంకా అందుకోసమే సాటర్డే రోజు మాత్రం లేట్గానే లేచామన్నమాట. ఇంకా లేచానులే కానీ దట్టు పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి ఇంకా మార్నింగ్ నుంచి అయితే పనులు అయితే చేయక తప్పలేదు. ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో తుడుచుకోవడము అవైతే అయిపోయినాయి. ఇంకా మా హస్బెండ్ ఏమో వాకింగ్కి వెళ్ళారు, పిల్లలు లేచి అయితే రెడీ అవుతున్నారు అనమాట. ఇంకా నేనైతే వాళ్ళ కోసము ఆ రోజు అయితే ఇడ్లీ చేశాను అనమాట. ఇవన్నీ ఇంకా బ్లాగ్లో మాట్లాడతాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడైతే పల్లీలు అయితే వేయించుతున్నాను అనమాట. ఎందుకంటే చట్నీ కోసం, పల్లి చట్నీ కోసము. ఇంకా ఇడ్లీ గిన్నె కూడా పెట్టేశానండి. ఇడ్లీలు ఇదిగోండి పొట్టుపప్పు ఇడ్లీలు అనమాట. ఫ్రైడే రోజు ఈవినింగ్ గ్రైండ్ చేశాను కదా, ఇంకా అదే బ్యాటరు మంచిగా పొంగిందనమాట. ఇంకా ఇడ్లీలు పెట్టేశాను. మార్నింగే అందరికీ పెట్టేశానండి. మాకు, మా హస్బెండ్కి, పిల్లలకి ఒకటేసారి పెట్టేశానమాట. ఇంకా అయిపోయింది. రెండు సార్లు పెట్టే ఓపిక లేదు. ఇంకా మా సర్వెంట్ కూడా వచ్చేసి ఇదిగోండి గిన్నెలన్నీ తొమ్మేసిపోయిందనమాట. ఫ్రైడే రోజు పిల్లలు ఇంట్లో ఉండేసరికి అసలు ఎన్ని గిన్నెలు వెళ్ళినాయంటే అన్ని గిన్నెలు వెళ్ళినాయండి. నిజంగా చెప్తున్నాను. అవన్నీ అసలు ఆమె తొమ్మడమేపోలేక నెక్స్ట్ సర్దేటప్పుడు నా పని అయిపోయింది. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసాను, మా హస్బెండ్ కూడా టిఫిన్ చేసేసారు. నెక్స్ట్ అయితే పాలు అయితే పెట్టానమాట మా హస్బెండ్ కోసం, కాఫీ కోసము. చల్లగా ఉండేసరికి ఏమో ఇడ్లీ తినబుద్ధి అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఇడ్లీ అయిపోయిన తర్వాత, తినడం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే ఇంకా అవి కూడా కడిగేస్తున్నాను అనమాట. ఎందుకు కడుగుతున్నాను అంటే మా సర్వెంట్ నెక్స్ట్ 4 days రాదంట, తను ఊరెళ్తుంది పెళ్లి కోసం అని. ఇంకా అందుకోసమే ఆ గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. ఇంకా గిన్నెలు కూడా కడిగేసిన తర్వాత ఫస్ట్ నాకు, ఎందుకంటే నా కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం గిన్నెలే ఉన్నట్టు అనిపించింది. ఇంకా అందుకోసం ఒక క్లాత్ అయితే తీసుకొని ఇంకా కాటన్ క్లాత్ తోటి తుడుచుకుంటూ ఇంకా గిన్నెలు అయితే అన్నీ ఫస్ట్ సర్దేసుకున్నాను. ఇంకా సర్దేసుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారండి బ్యాంకు పని మీద. ఇంకా నేనైతే ఆ రోజు అయితే జీరా రైస్ చేస్తున్నాను అనమాట. ఇదే అండి జీరా రైస్. ఇంకా కుకింగ్ అయితే ఏం షూట్ చేయలేదు పెద్దగా. ఇంకా తను కూడా వచ్చారు. తను వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొస్తే ఇంకా అవి కూడా సర్దేసుకున్నాను ఫ్రిడ్జ్లో. సర్దుకున్న తర్వాత జీరా రైస్లోకి ఏంటంటే కాజు, మళ్ళీ తర్వాత పన్నీరు, ఇంకా క్యాప్సికమ్, ఈ 3 వేసేసి పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా వాటికి కావాల్సింది ముందే వేయించేసుకొని పెట్టుకొని అది చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ కర్రీ కూడా చేసేసాను. ఈ రెండింటి కాంబినేషన్ అంటే మా పిల్లలకి, నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఎట్లాగో లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా ఆ లోపు నేను బట్టలు ఆరేసుకోవడము, ఇంకా బట్టలు మడత పెట్టుకోవడం ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట. ఇంకా అవన్నీ డైలీ ఉండేటివే కాబట్టి ఇంకా ఆ రోజు అయితే షూట్ చేయలేదండి నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లంచ్ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ కొంచెం రైతా కూడా చేశాను ఆ రోజు. ఇంకా 3 మంచిగా లంచ్ అయితే లాగిచ్చేసామండి. చాలా అంటే చాలా టేస్టీ కుదిరినాయి. చాలా రోజుల తర్వాత చేశాను పన్నీరును జీరా రైస్ అనమాట. ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్కి, మా పిల్లలకు పెట్టేసి ఇంకా నెక్స్ట్ నేనైతే తినేసాను. ఇదిగోండి, తినడం అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన కర్రీ ఉంటుంది కదా, ఇంకా కర్రీని వేడే గిన్నెలోకి అయితే డిష్ అవుట్ చేసేస్తున్నాను. ఇక చూసారు కదా, రైస్ అయితే ఒక చిన్న బాక్స్లో ఒక బయట మిగిలిందనమాట. ఆ బయట కూడా ఒక చిన్న బాక్స్లోకి తీసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ గిన్నెలు అయితే సర్దుగా సర్వెంట్స్ని పెట్టుకోవాలి. మళ్ళీ నెలకి ఒక 2-3 రోజులు మనమే పనులు చేసుకోవాలన్నట్టుగా ఉంటుంది అనమాట. మళ్ళీ వాటికి డబ్బులు మాత్రం ఇవ్వకుండా మాత్రం ఊరుకోవద్దు, కంపల్సరీ ఆ డబ్బులు మాత్రం ఇవ్వాల్సిందే. ఇంకా మళ్ళీ గిన్నెలన్నీ సర్దేసి మళ్ళీ గిన్నెలలోకి అన్నీ సర్దేసుకొని ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు కూడా కడిగేస్తున్నాను. కడిగేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లంచ్ అయిపోయి చేసేసరికి మాకు 2:30 అలా అయిపోయిందనమాట. నేను గిన్నెలు కడిగి చేసేసరికి ఇంకా అక్కడ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మ్యాంగోస్ అండి. మార్నింగ్ మా హస్బెండ్ బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు పని చూసుకొని వచ్చేటప్పుడు అయితే ఫ్రెష్గా మ్యాంగోస్ కనిపించాయంటే, ఎట్లాగో సాటర్డే సండే కాబట్టి ఇంకా ఎక్కువ పెడతారు కదా, ఎక్కువ పెట్టారంట. ఇంకా అందుకోసమే మా హస్బెండ్ రసాలు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా అవైతే తినేసాను. తిన్న తర్వాత ఇంకా కొంతసేపు అయితే రెస్ట్ తీసుకొని, ఇది వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ 3:30 అనమాట. ఇంకా ఆ టైంకి ఇల్లు ఉడుస్తున్నాను. కానీ ఈవినింగ్ 5 o'clock నుంచి వీడియో అయితే షూట్ చేయలేదండి. ఎందుకు అంటే ఈవినింగ్ 5 o'clock తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటికైతే వచ్చారండి. వాళ్ళు ఆల్మోస్ట్ మేము బెంగళూరుకి వెళ్ళే ముందు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారనమాట. ఇంకా వాళ్ళకి వీడియో ఇవన్నీ అంత ఇష్టం ఉండదు, ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంక ఇల్లు వచ్చేసిన తర్వాత కొన్ని మురుకులు తీసుకొచ్చారు కదా మా హస్బెండ్, స్నాక్స్, అవి తినేసి కొంచెం కాఫీ తాగాను. కాఫీ తాగిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ 9 గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ
సర్దేశాను అనమాట. సర్దిన తర్వాత ఇంకొక చిన్న వీడియో షూటింగ్ ఉంటే అది చేసేసుకొని ఇంకా ఇక్కడికైతే వీడియో అయితే ఎండ్ చేసేసానండి. ఇదేనండి ఈరోజు బ్లాగ్. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.